హలో మిత్రులారా! వెల్కమ్ టు సోది కబుర్లు. అసలు ఏలియన్స్ ఉన్నాయా? ఉంటే భూమి మీదకొస్తే ఏం జరిగింది? అని తెలుసుకోవాలంటే 'బ్యాటిల్ షిప్' మూవీ స్టోరీ వినేయాల్సిందే మరి. ఓపెన్ చేస్తే 2005 సంవత్సరంలో భూమి లాంటి వాతావరణం ఉండే మరొక గ్రహాన్ని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. 2006 సంవత్సరంలో నాసా పక్క గ్రహాలకి సంకేతాలను పంపే పరికరాన్ని కనుగొని దానికి బీకాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ అని పేరు పెడతారు. నెక్స్ట్ సీన్‌లో మనల్ని హవాయి నగరానికి తీసుకెళ్ళిపోతాడు డైరెక్టర్. ఒక టీవీలో రిపోర్టర్ చెప్తా ఉంటది. ఈరోజు హవాయి నగరంలో నాసా స్థావరం ద్వారా పక్క గ్రహాలకి సంకేతాలను పంపిస్తున్నామని. కానీ వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ కూడా జీవులున్నాయని. తర్వాత సీన్‌లో హీరో తన ఫ్రెండ్‌తో కలిసి బార్‌లో మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ హీరో ఒక సోమరిపోతు ఏ పని చేయకుండా తన ఫ్రెండ్ ఇంట్లో నివసిస్తూ ఉంటాడని వాళ్ళ ఫ్రెండ్ హీరోని తిట్టి నేవీలో జాయిన్ అవ్వమని చెప్తాడు. అలా హీరో అమెరికన్ నేవీలో జాయిన్ అయ్యి నౌకాదళాలతో సముద్రంలోకి నేవీ యాక్సెస్ కోసం బయలుదేరతాడు. ఇంతలో రాడార్‌లో ఏవో గ్రహ శకలాలు భూమిపైకి వస్తున్నట్టు కనపడి, నాసాతో సహా అందరూ అవి ఏంటా అని గుర్తించడానికి చాలా చర్చలు జరుపుతా ఉంటారు. అవి అసలు గ్రహ శకలాలా? లేక చైనా, రష్యా దేశాలకు సంబంధించిన శాటిలైట్ పార్ట్సా అని చర్చించేలోపే ఒకటి చైనాలో పడిపోయి, అందరూ చూస్తుండగానే బిల్డింగ్స్ అన్నిటిని పగలగొట్టుకుంటూ చైనాతో పాటు స్కాట్లాండ్, జర్మనీ, అమెరికా దేశాల్లో కూడా విధ్వంసం సృష్టిస్తాయి. తర్వాత ఈ నేవీ వాళ్ళు సముద్రంలో పడిన గోడ లాంటి ఆ గ్రహ శకలాన్ని దూరం నుండి చూసి ఏంటో తెలుసుకుందామని హీరో తన కొలీగ్స్‌తో పాటు చిన్న బోట్‌లో దాని దగ్గరికంటూ వెళ్తాడు. వెళ్ళినవాడు తిన్నగా ఉండకుండా దాన్ని టచ్ చేయడానికి ప్రయత్నిస్తుంటే, వాళ్ళ కొలీగ్స్ వద్దు, వద్దు అని ఎంత చెప్పినా వినకుండా ఆ గోడని టచ్ చేస్తాడు. ఏముంది వెంటనే కరెంట్ షాక్ కొట్టినట్టు గాల్లోకి ఎగిరి నీటిలో పడతాడు. వెంటనే ఆ గోడ చాలా పవర్‌ని గాల్లోకి పంపి పెద్ద పెద్ద షీల్డ్‌ని ఏర్పరుస్తుంది. దాంతో దగ్గరలో ఉన్న నేవీ షిప్స్ అన్నిటికీ బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇంతలో అటుగా వస్తున్న ఒక జెట్ ఆ షీల్డ్‌ని గుద్దుకుని పేలిపోతుంది. తర్వాత నీటిలో నుండి పెద్ద పెద్ద ఏలియన్ షిప్స్ బయటికి వచ్చి నాయిస్ రిలీజ్ చేసి షిప్స్ మీద అటాక్ చేయగానే ఒక నౌక చిన్నగా పేలిపోతది. ఇంతలో హీరో దాని మీదకి ఎదురుదాడికి దిగుతాడు. హీరో బోట్ చిన్నది కాబట్టి ఏలియన్ షిప్స్ చేసే దాడి నుండి తప్పించుకుంటుంది. కానీ నేవీ షిప్ పెద్దది కాబట్టి బాంబులన్నీ అతుక్కుపోయి ఒక షిప్ మొత్తం పేలిపోతది. అందులో కెప్టెన్ చనిపోవడం వల్ల నెక్స్ట్ సీనియర్ అయిన హీరోయే కెప్టెన్ అయ్యి ధ్వంసమైన నేవీ షిప్ నుండి కింద పడిన తన కొలీగ్స్‌ని కాపాడడానికి వెళ్తుంటే ఏలియన్ షిప్స్ కొన్ని చక్రాలను గాల్లోకి వదులుతాయి. ఆ చక్రాలు తిన్నగా ఎయిర్ ఫోర్స్ వైపు వెళ్లి అన్ని ఫైటర్ జెట్ ఎయిర్ క్రాఫ్ట్‌లను పేల్చేస్తూ ఉంటాయి. వాటి మీద ఎంత దాడి చేసినా వాటికి ఏం కాదు. అవి అన్నిటిని స్కాన్ చేస్తూ ఎక్కడెక్కడ మిషనరీ ఉంటే అలాంటి వాటన్నిటిని పేల్చేస్తూ ఉంటాయి. కానీ మనుషుల్ని మాత్రం ఏం చేయవు. ఈవెన్ బ్రిడ్జ్ పిల్లర్స్‌ని కూడా పగలగొట్టేస్తూ ఉంటాయి. ఇంతలో ఏలియన్స్ ఒక స్పేస్ జెట్‌లో హవాయి నగరంలో ఉన్న స్పేస్ సెంటర్‌లో దిగి పోలీసులను చంపేస్తాయి. ఇంతలో హీరో బృందానికి ఒక ఏలియన్ నీటిలో పడిపోయి కనిపిస్తే దాన్ని షిప్‌లోకి ఎక్కించి అసలది ఏంటా అని దాని హెల్మెట్ తీయగానే దాని తలకాయ చాలా వికృతంగా కనిపిస్తది. దాని చేతికి ఉన్న వేళ్ళు కూడా వెరైటీగా చాలా పొడవుగా ఉంటాయి. గడ్డానికి ముళ్ళు ఉంటాయి. కళ్ళు ఎలా ఉన్నాయని చెక్ చేయబోతుంటే ఆ ఏలియన్ నిద్రలోంచి లేచి హీరోని కొట్టగానే వేరే ఏలియన్ షిప్ గోడను పగలగొట్టి అక్కడి నుండి ఆ ఏలియన్‌ని స్పేస్ జెట్‌లో తీసుకొని వెళ్ళిపోతది. తర్వాత హీరోకి డౌట్ వచ్చి షిప్‌ని లాక్ చేసి ఏలియన్స్ ఏమైనా ఉన్నాయా అని చెక్ చేస్తుంటే పై ఫ్లోర్‌లో ఒక ఏలియన్ నెమ్మదిగా మెట్లు దిగి వచ్చి నేవీ షిప్ ఇన్ఫర్మేషన్ తీసుకుందామని స్కాన్ చేస్తుంటే హీరో వేరే ఆఫీసర్‌తో కలిపి దాని మీదకి దాడి చేస్తారు. కానీ అది చాలా సులువుగా ఈగలు తోలినట్టు వాళ్ళని విసిరి అవతల పడేస్తది. వెంటనే హీరోకి ఒక ఆలోచన వచ్చి ఏలియన్‌ని చాలా తెలివిగా బాల్కనీలోకి తీసుకెళ్తాడు. ఆల్రెడీ పై ఫ్లోర్‌కి చేరుకున్న లేడీ ఆఫీసరు దాన్ని అక్కడ ఉన్న పిరంగితో కాల్చి చంపేస్తది. నెక్స్ట్ సీన్‌లో స్పేస్ సెంటర్ దగ్గరున్న ఏలియన్స్ అక్కడ ఉన్న మెషినరీని అంతటిని ధ్వంసం చేసి, తన సొంత గ్రహానికి సిగ్నల్స్ పంపి, మిగతా ఏలియన్స్‌ని కూడా భూమి మీదకి రప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తర్వాత హీరో వేరే కెప్టెన్‌తో కలిసి వాటర్ డిస్ప్లేస్‌మెంట్ అనే ఒక థియరీతో ఏలియన్ షిప్స్ ఎక్కడున్నాయని కనిపెట్టి వాటి మీద ఫైర్ చేస్తారు. కానీ ఏలియన్ షిప్స్ ఆ ఫైర్ నుండి తప్పించుకొని పక్క పాయింట్‌కి వెళ్ళిపోయి హీరో షిప్ వైపు వచ్చేస్తూ ఉంటాయి. ఈ లోపల స్పేస్ సెంటర్ దగ్గరున్న ఒక సైంటిస్టు ఎలాగైనా ఏలియన్స్ వాటి గ్రహానికి పంపే సిగ్నల్స్‌ని ఆపుదామని సెంటర్‌లోకి వెళ్ళగానే ఒక ఏలియన్ వాడిని చూసేస్తది. కానీ వాడిని ఏం చేయకుండా వదిలేయగానే అక్కడి నుండి తనకు కావాల్సిన డివైస్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.
నెక్స్ట్ సీన్‌లో ఏలియన్ షిప్ కొన్ని బాంబులని హీరో షిప్ మీదకి వదులుతది. కానీ చాలా తెలివిగా షిప్‌ని కొంచెం వెనక్కి నడిపి వాటి నుండి తప్పించుకొని మళ్ళీ ఫైర్ చేస్తారు. ఈసారి గురి తప్పదు. ఆ ఏలియన్ షిప్‌కి బాంబులు తగిలి పేలిపోతాయి. ఈ లోపల ఒక ఏలియన్ షిప్ జిగ్‌జాగ్‌లో తప్పించుకుంటూ నేవీ షిప్ వైపు వచ్చేస్తూ ఉంటది. వెంటనే చేసేదేం లేక అక్కడి నుండి దూరంగా వెళ్లి స్నైపర్ గన్‌తో రెడీగా ఉండగానే ఆ ఏలియన్ షిప్ ఎదురుగా వచ్చి అటాక్ చేయడానికి బాంబులను వదులుదామని అనుకోగానే హీరో కెప్టెన్‌తో కలిసి దాని అద్దాలు పగలగొట్టేసి దాని మీద ఫుల్‌గా ఫైర్ చేస్తారు. ఏముంది అది పేలిపోయి చెల్లాచెదురైపోతది. హీరో బృందం దాన్ని ఆనందించేలోపే ఒక చక్రం గాల్లో ఎగురుకుంటూ వచ్చి షిప్‌ని నాశనం చేసేస్తది. షిప్‌లో ఆ రూమ్ అని తేడా లేకుండా అన్నిటిని నాశనం చేసేస్తూ ఉంటది. చేసేదేం లేక హీరో తన బృందంతో పాటు నీటిలోకి దూకేసి బోట్‌లోకి వెళ్ళిపోతారు. ఇంతలో స్పేస్ సెంటర్‌లో ఉన్న ఏలియన్స్ వాటి గ్రహానికి సిగ్నల్స్‌ని పంపే ప్రయత్నం చివరికొస్తూ ఉంటది. కానీ హీరో మాత్రం నెవర్ గివ్ అప్ అనే సూత్రాన్ని నమ్మి ఎగ్జిబిషన్ కోసం ఉంచిన ఒక నేవీ షిప్‌ని రిటైర్డ్ అయిపోయిన నేవీ ఆఫీసర్స్‌ని ఉపయోగించి అటాక్‌కి వెళ్దామని దాన్ని మరమ్మతులు చేసి స్పేస్ సెంటర్ వైపు వెళ్తూ ఉండగా మొదట్లో హీరో టచ్ చేసిన ఆ పెద్ద గోడ నుండి మరొక ఏలియన్ షిప్ వచ్చి హీరో నౌక మీదకి గురిపెట్టగానే హీరో తన షిప్‌ని చాలా తెలివిగా యాంకర్ సహాయంతో పక్కకు తిప్పి అటాక్ నుండి తప్పించుకొని వీళ్ళు ఎదురుదాడి చేయగానే ఏలియన్ షిప్ ఒక పక్క మొత్తం పేలిపోతుంది. హీరో ఉన్న షిప్‌కి కూడా కొంచెం డ్యామేజ్ అవుతుంది కానీ, వీళ్ళు ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ అటాక్ చేయగానే అది మొత్తం పేలిపోతుంది. ఇంతలో స్పేస్ సెంటర్‌లో ఉన్న ఏలియన్స్ మొత్తానికి సిగ్నల్ పంపడం సక్సెస్ అయిపోతుంది అనే టైంకి వికలాంగుడైన ఒక ఎక్స్ ఆర్మీ ఆఫీసరు ఒక కారులో వచ్చి ఆ మిషన్స్ అన్నిటిని గుద్దేసి సిగ్నల్స్‌ని ఆపి వాటి మీద సైంటిస్ట్ సహాయంతో అటాక్ చేసి అక్కడి నుండి పారిపోతారు. ఈ లోపల నేవీ షిప్స్ మీద ఏలియన్స్ వదిలిన చక్రాలు మళ్ళీ అటాక్ చేయబోతాయి. కానీ ఈ నేవీ వాళ్ళు వాటి మీద ఎంత దాడి చేసినా అవి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వీటిని ఆపాలంటే స్పేస్ సెంటర్‌ని పేల్చేయడం ఒకటే మార్గం అనిపించి దాని మీద బాంబులు వదలగానే మొత్తం పేలిపోతది. అటాక్ చేయడానికి వచ్చిన చక్రాలను కూడా ఫైటర్ జెట్స్ వచ్చి కాల్చేస్తాయి. ఆ దెబ్బతో ఏలియన్స్ అన్నీ చనిపోయి అంతటితో యుద్ధం ముగుస్తది. కట్ చేస్తే హీరోకి తన బృందానికి మెడల్స్ ఇచ్చి హీరోని ఎంతో అభినందిస్తారు. ఇదండి ఏలియన్స్ భూమి మీదకొస్తే ఇలానే ఉంటది మరి. సరే మిత్రులారా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మీరిచ్చే సపోర్ట్‌తో వచ్చే వారం మరో మూవీతో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్.